ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ రెహమాన్ సోను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్లీ నా మాస్టర్స్ ఎడ్యుకేషన్ కోసం ప్యారిస్ వచ్చాను. అండ్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాలాగా ఈసారి ప్యారిస్ రావాలనుకుంటున్న స్టూడెంట్స్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్ ప్రాసెస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నేను వచ్చే ముందు ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి చూద్దామని యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేశాను. బట్ తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి ఫ్రాన్స్ కి వచ్చేటప్పుడు స్టూడెంట్ వీసా పైన ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో ఏమడుగుతారని. సో దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్గా మీకు ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో దానికి మీరు ఎలా రిప్లై ఇవ్వాలి, మొత్తం ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వీడియో కంప్లీట్గా చూడండి. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది మీ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ అయిపోయాక అండ్ మీరు వీసా అప్లికేషన్ ఇచ్చి వీసా అప్లికేషన్లో మీ వీసా అప్రూవ్ అయ్యి మీ పాస్పోర్ట్ పైన మీ వీసా స్టాంప్ వచ్చి ఎయిర్పోర్ట్లో ఇంకా ఫ్రాన్స్ రావడానికి మీరు రెడీ అయ్యాక అవుతుంది. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంటే ఏముంటుందంటే, మీరు ఏ రోజైతే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తారో అక్కడ సపోజ్ ఇండియా నుంచి వస్తున్నారు అనుకోండి. నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై టు ప్యారిస్ ఉండే. సో నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏమో ముంబైలో ఎక్కుతాను. సో నా ఇమిగ్రేషన్ అనేది ఫస్ట్ ఇనిషియల్ ఇమిగ్రేషన్ అనేది ముంబైలో అవుతుంది. హైదరాబాద్ లో నన్ను నార్మల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కుతాను కాబట్టి ఓన్లీ లగేజ్ చెక్ ఇన్ చేసుకొని నన్ను పంపించేస్తారు. ఎప్పుడైతే నేను ముంబైలో ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కి వెళ్తాను, అక్కడ నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఏ కంట్రీకి వెళ్తున్నారు, పాస్పోర్ట్ చూసుకొని ఏ కంట్రీకి వెళ్తున్నారు. అండ్ మాక్సిమం అక్కడ నన్నైతే ఏం అడగలేదు. బట్ అక్కడ నన్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు, ఏ సిటీకి వెళ్తున్నారని. ప్యారిస్ వెళ్తున్నారని చెప్పా. అండ్ దాని తర్వాత ఇంకా నన్ను ఏ క్వశ్చన్స్ అడగలేదు. వాళ్ళే పాస్పోర్ట్ చెక్ చేసుకొని స్టాంప్ వేసి ఇచ్చేసారు. అందులో స్టాంప్ లో ఓన్లీ ఎంట్రీ డేట్ ఉంటుంది, లైక్ ఏ డేట్ రోజు నువ్వు ఇండియా నుంచి వెళ్తున్నావు అనే డేట్ స్టాంప్ వేస్తారు. అది నీ పాస్పోర్ట్ ఫ్రంట్ పేపర్ లో వేస్తారు. అండ్ అక్కడ ఒకసారి మీరు ఆ ఇమిగ్రేషన్ అక్కడ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారంటే మీరు నెక్స్ట్ డైరెక్ట్ గా వెళ్ళి ఫ్లైట్ ఎక్కేయచ్చు. ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మీరు ఎప్పుడైతే ప్యారిస్ లో దిగుతారో అప్పుడు మీకు అసలైన ఇమిగ్రేషన్ అనేది అవుతుంది. ఇక్కడ ఏంటంటే, మీరు ఫ్లైట్ దిగాక మీతో పాటు అంటే ఆ ఫ్లైట్ లో ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో వేరే కంట్రీస్ నుంచి పీపుల్ వస్తారు కాబట్టి అందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్తారు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైన్ లో వెళ్ళాలి. మనం లైన్ లో వెళ్ళి కంట్రీ వైజ్ డివైడ్ చేస్తారు. లైక్ మీరు ఒక ఫ్రెంచ్ పర్సన్ అయితే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ లేదు మీరు యూకే నుంచి వస్తున్నారా, లేదంటే ఇండియా నుంచి వస్తున్నారా, అలా కంట్రీ వైజ్ పక్కకు పిలిచి మిమ్మల్ని ఒక్కొక్క కౌంటర్ దగ్గర పంపిస్తారు. ఇక్కడ నన్ను ఏ క్వశ్చన్ అడగలేదు యాక్చువల్లీ, కానీ వేరే కొంతమంది నేను చూసా వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా లేదంటే జస్ట్ అలా కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా అడుగుతుంటారు. ఇక్కడ వీళ్ళు నన్నైతే ఏ క్వశ్చన్ అడగలేదు, కానీ వేరే వాళ్ళని అడిగిన ఏంటంటే ఎక్కడ ఉంటున్నారు అనేది ఒకటి అడిగారు అండ్ పర్పస్ ఏందనేది కూడా అడిగారు. అందులో వాళ్ళకి అన్ని వస్తాయి, బట్ జస్ట్ టు కన్ఫర్మ్ వాళ్ళు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. మీ అకామిడేషన్ ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నారో అకామిడేషన్ రిసిప్ట్ అండ్ ఆల్సో మీ కాలేజ్ నుంచి మీకు ఇచ్చే అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా, ఇవి రెండు మీ దగ్గర పెట్టుకోండి సరిపోతుంది. ఇంకా అంతకు మించి అయితే ఏం అడగరు. పాస్పోర్ట్, అకామిడేషన్ లెటర్ అండ్ మీ స్టూడెంట్ నుంచి ఇచ్చిన అడ్మిషన్ లెటర్, ఈ మూడు ఉంటే సరిపోతుంది. అయితే ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్. మీరు వన్స్ బయటికి వచ్చాక అంటే ప్యారిస్లో ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే నేను బోల్ట్ యాప్ యూజ్ చేశాను నా ట్యాక్సీకి. బోల్ట్తో పాటు మీరు ఊబర్, ఇక్కడ ఊబర్ కూడా నడుస్తుంది, ఊబర్లో కూడా మీరు వెళ్ళొచ్చు. ఊబర్ అండ్ బోల్ట్ చాలా ఎక్కువ నడుస్తాయి ట్యాక్సీ సర్వీసెస్. మీరు డైరెక్ట్ ట్యాక్సీ తీసుకుంటే కొంచెం ఎక్కువ అడగడానికి ట్రై చేస్తారు అండ్ లాంగ్వేజ్ రాకపోతే ఇంకా కష్టం అవుతుంది బార్గెన్. సో బెటర్ ఈ యాప్స్ యూజ్ చేయండి. మీరు ఒకవేళ మీకు ఎవరు ఇక్కడ పికప్ చేసుకోవడానికి లేకపోతే టెన్షన్ పడకండి, బోల్ట్ ఆర్ ఊబర్ యాప్ వేసుకోండి అండ్ అలా ట్యాక్సీలో మీరు మీ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. కొంచెం క్యాష్ క్యారీ చేసుకోండి ఇంటి నుండి. ఇఫ్ మీ దగ్గర ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ లేకపోయినా ఏం కాదు, క్యాష్ తీసుకొని రండి. ఎయిర్పోర్ట్లో మీకు వైఫై ఉంటుంది కాబట్టి వైఫై కనెక్ట్ చేసుకొని మీరు మీ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు అండ్ రూమ్కి వెళ్ళాక క్యాష్ లో పే చేసేయచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి నా లొకేషన్ వచ్చేసి 30 minutes ఉండే, దానికి దే చార్జ్ మీ అరౌండ్ 42 euros అండ్ ఇట్ డిపెండ్స్ మీరు ఏ టైంలో వస్తున్నారు. నేను లేట్ నైట్ వెళ్ళాను, సో కొంచెం మేబీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. టైం అండ్ ప్లేస్ బట్టి కూడా మీకు ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఇది చాలా ఈజీ ప్రాసెస్. నాకు తెలిసి ఆల్మోస్ట్ దే డిడ్ంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్, ఒక 2-3 క్వశ్చన్స్ తప్పించి. సో టెన్షన్ అసలు తీసుకోకండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ ప్రాసెస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను యూట్యూబ్ కామెంట్స్లో కానీ లేదంటే కింద నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మెన్షన్ చేస్తున్నాను, దాని ద్వారా కానీ నాకు పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో గైస్, ఐ హోప్ ఐ విల్ సీ యూ సూన్ ఇన్ ప్యారిస్. టేక్ కేర్, బై బై.